బ్యాక్ టు న్యూస్. కడప మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉండి ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని మేయర్ సురేష్ బాబు మాట్లాడారు. కడప కార్పొరేషన్ ఛాంబర్లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి జీవోలు ఇవ్వకుండా చెత్త పన్ను వసూలు చేయకూడదని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి కోసం చెత్త పన్నులు వసూలు చేస్తున్నామన్నారు. కార్మికుల జీతాల కోసం ప్రతి నెల ₹1,00,000 అప్పులు అవుతున్నాయని మేయర్ తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడడం నేర్చుకోవాలని సురేష్ బాబు ఆమెకు సూచించారు. కేవలం 75 లక్షలు ఖర్చు వస్తుంటే కేవలం రాబడి 35 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు ఒక నెల వసూలవుతున్నా కానీ కార్పొరేషన్ అంతో ఇంతో ఆ బరాన్ని మోయిస్తూ ఓన్లీ క్లాప్ ప్రోగ్రామ్ ఒకటి సక్సెస్ కావాలంటే ఆ డ్రైవర్ ఒకడు బండి తొలగకపోతే వీధిలో చెత్త వేయలేరు. ప్రజలు మాకు మనుషులు పెట్టాలని అన్నప్పుడు ఒక క్లాప్ ప్రోగ్రామ్ అది ఆటోకి 2 వర్కర్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 100 ఆటోలకి 100 × 200 మంది మేము అదనంగా వర్కర్లు అరేంజ్ చేసి క్లాప్ ప్రోగ్రామ్ ఓన్లీ 100 ఆటోలకి 65 లక్షలు నెలకు ఖర్చు వస్తుంటే అదనంగా వర్కర్లకి ₹200 ఇంటూ నెలకి 12,000 అది 40 లక్షలు ఖర్చు వస్తుంటే ₹1,00,00,000 మేము భారం పోస్తున్నాం. కేవలం ప్రజల్లో మాకు ఇచ్చేది 25 నుంచి 30 లక్షలు మాకు రాబడి వస్తుంది. అయినా కానీ కార్పొరేషన్ మేమంతా బరాయిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు క్లాప్ ప్రోగ్రాం పూర్తిగా ఎత్తడం జరిగింది. ₹1 కూడా మీరు వసూలు చేయొద్దండి, మీరు కట్టద్దండిని చంద్రబాబు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు క్లాప్ ప్రోగ్రాం మేము తీసినామంటారు. ఈరోజు కూడా క్లాప్ ప్రోగ్రాం కడప నగరంలో, చిత్తూరులో అన్ని వెహికల్స్ తీసేసినారు, తిరుపతిలో తీసేసినారు, పొద్దుటూరులో తీసేసినారు, అనంతపూర్లో తీసేసినారు, ఈరోజు నెల్లూరులో తీసేసినారు. అంత లెక్కల రిపోర్ట్ మేము తీసుకున్నాం. కానీ కడపలో 90 ఆటోలు కానీ కేవలం 20 ఆటోలే మేము తీసారని జరిగింది. అంటే మా దగ్గర పిఎస్సి వర్కర్స్ కేవలం చాలని మా వర్కర్స్ అందరికి కూడా 3 నెలలకో 4 నెలలకో జీతాలు ఇచ్చే టైంలో కార్పొరేషన్ని బాగా చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అనేకరకమైంది. బిల్లు లేక, కార్పొరేషన్లో జీతాలు లేక, కరెంట్ బిల్లు కట్టలేక ఇవన్నీ ఉన్నాయి. అంటే మా కార్పొరేషన్కి ఒక క్లాప్ ప్రోగ్రామే ఉన్నది అనుకుంటారా? ఎంత బర్డన్ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది, స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్ ఎంత వస్తుంది. సరాసరి మా డబ్బులు ఆడికి సరిపోతాయి. అంటే 76 కోట్లు